హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏంటంటే మనం ఈ యాజస్ టఫ్ A17 అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ బాక్స్ చూసినట్టయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారంటే టఫ్ లోగో మాత్రం చాలా బాగుందనమాట. అలాగే నాది ఫస్ట్ టైం ఒక టఫ్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేయడం, అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక టఫ్ ల్యాప్టాప్ తీసుకుందామని. సో ఫైనల్లీ టఫ్ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి, చాలా బాగుంది. ఇది గ్రే కలర్ అనమాట, అండ్ బ్రాండింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, పోర్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో రైట్ సైడ్ అయితే ఓన్లీ మనకి సింగిల్ పోర్ట్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే రెండు USB పోర్ట్లు, ఒక HDMI పవర్ కేబుల్, అండ్ అలాగే 3.5mm జాక్ ఉంటుంది. ఇది వెనకాలంతా చూసినట్టయితే ఇది ఎయిర్ వెంటిలేషన్ కోసం అనమాట. మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో పేపర్ వర్క్ ఇచ్చారు. ఒకటి యాజస్ వాళ్ళది, అండ్ అలాగే ఇంకోటి టఫ్కి సంబంధించింది. ఇది యాజస్దే, కాకపోతే టఫ్ అనేది ఒక సిరీస్ అనమాట యాజస్లో. అంటే కొంచెం బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు దీంట్లో, అది అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అడాప్టర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, దీని మీద కూడా యాజస్ లోగో ఉంది. అండ్ అడాప్టర్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా, ఇది కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది నార్మల్ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే కేబుల్, దానికి ఆ అడాప్టర్కి ఇచ్చే కేబుల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో బాక్స్ అయితే ఇదే, పెద్ద హడావడే ఉండదు, సింపుల్గా ఉంటుంది. అండ్ బాక్స్ అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో గైస్, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. ఈ ల్యాప్టాప్ వచ్చేసి Ryzen 7 5800H ప్రాసెసర్తో రన్ అవుతుంది. అండ్ అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి RTX 3060 NVIDIAది. అండ్ అలాగే ఈ ల్యాప్టాప్లో మనకి 1TB SSD ఉంది. ఎక్స్ట్రా ఇంకొక స్లాట్ కూడా ఉంది SSD యాడ్ చేసుకోవడానికి. 16GB ర్యామ్ ఉంది. దీన్ని మనం 32GB వరకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ RGB కీబోర్డ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది RGB కీబోర్డ్. అండ్ ఇది చాలా బాగుందన్నమాట. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా నాకు ఇప్పుడు వరకు ఎక్కడ ల్యాగ్ కూడా అవ్వలేదు. ఆల్రెడీ నేను లైవ్ స్ట్రీమ్ టెస్ట్ కూడా చేశాను ఇదే ల్యాప్టాప్లో. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే ఒక సిస్టమ్ తీసుకోవచ్చు కదా ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నాం అని. కాకపోతే ఇది ఏంటంటే నాకు ఫ్యూచర్ కోసం తీసుకున్నాను. అంటే నేను ఫ్యూచర్లో ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను, లేకపోతే నేను ఒక సిస్టమే బిల్డ్ చేసుకున్నాను. పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక 5 to 10% పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది సిస్టమ్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇది ల్యాప్టాప్ కాబట్టి అన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుద్ది. బట్ ఇట్స్ ఓకే, నాకు ఈ పవర్ అయితే సరిపోతుంది లైవ్ స్ట్రీమ్ చేయడానికి, గేమ్స్ ఆడుకోవడానికి. సో అన్నీ ఆలోచించుకొని తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఏంటంటే నేను జెబ్రానిక్స్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మౌస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కీబోర్డ్ కూడా చూపిస్తాను చూడండి. టోటల్గా ఇది సెట్ అనమాట, ల్యాప్టాప్ అండ్ అలాగే కీబోర్డ్ అండ్ మౌస్ జెబ్రానిక్స్ది, అండ్ అలాగే ఇది ల్యాప్టాప్ ఏమో యాజస్ది. ఇవి రెండు తీసుకున్నాను. ఇవి నాకు ఫ్యూచర్ కోసం అండ్ అలాగే ఛానల్ కోసం కూడా యూజ్ అవుతాయి. రెండాటికి సరిపడగా ఉండాలని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఆడియో అంటున్నారు కదా, ఈ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది కదా. సో ఈ ఆడియో ఏంటంటే సర్ప్రైజ్. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పుడు టేక్ కేర్, బాయ్.